రాజ్ క్యారెక్టర్‌ని రోజుకి రోజుకి తగ్గించేసి ఒక శాడిస్ట్ లాగా చాలా చెడుగా అయితే చూపిస్తున్నారు. స్టార్టింగ్‌లో ఒక మంచి హీరోగా, మంచి విలువలు, నిజాయితీగా అసలు తప్పు జరిగితే తట్టుకోలేడు అన్న ఇదిగా చూపిచ్చి, ఇప్పుడు తనే తప్పు చేసేంత స్థితికైతే తీసుకొచ్చేసారనమాట. అయితే కావ్య మీద గెలవడం కోసం కావ్య వేసిన డిజైన్స్‌ని కొట్టేసి రాజు ఇప్పుడు సీఈఓగా గెలిచాడు కదా! ఆ విషయం తాతయ్యకి తెలుస్తుంది. తాతయ్య మందలిస్తాడు. అయితే అపర్ణ కనకం ఇంకొక మాటిస్తుంది. ఎలా అయినా సరే నీ కూతురు నా ఇంట్లో కోడలుగా ఉంటుంది అని. వాడిని ఎలాగైనా చేసి నేను ఒప్పిస్తాను అన్నట్టుగా. అయితే ఇక అపర్ణ ఇంకెంతకీ రాజు ఒప్పుకోవడం లేదని లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళడం కావ్య వాళ్ళ ఇంటికెళ్తుందనమాట. రాజ్‌కి ఏం అర్థం కాదు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటి నన్ను బెదిరించడం కోసం అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. రుద్రాణి ఏమో నిజంగానే వెళ్ళిపోయినట్టుందే అన్నట్టు అనుకుంటుంది. ఒకరైనా తగ్గారు కదా! ఆస్తిలో వాటాకన్నట్టు ఈమె హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అయితే కావ్య ఎందుకు అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే నాకు తెలుసు ఏం చేయాలో. "ఏం మీ ఇంట్లో నన్ను ఉండనివ్వరా?" అంటూ మాట్లాడుతుంది. "అలా కాదు మీరిక్కడికి రావడం ఏంటి?" అన్నట్టుగా అనేదంటే, "మిమ్మల్నిద్దరిని కలపడానికి నాకున్న మార్గాలు కొన్నున్నాయి. వాటిని సద్వినియోగపరుచుకోవాలి" అంటూ అపర్ణ మాట్లాడుతుంది. ఇక సరాసరి కావ్య ఇంటికి రావడంతో కనక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కోడలు కోసం ఎంత తగ్గారో చూడు అత్తగారు అన్నట్టు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా కొంచెం బాధపడుతూ ఉంటుందనమాట కనకం. కానీ అపర్ణ ఇప్పుడు చాలా మెట్లు దిగి కొడుకు, కోడల్ని కలపాలని విశ్వ ప్రయత్నాలైతే చేస్తూ ఉంది.